అమ్మ ఇప్పుడు ఈ కథ అంతా మనం విన్నాం కదా. దివ్యల మాధురి గురించి మీకు ఏం అర్థమైందో ఒకసారి చెప్పరా. మాధురి దివ్యల ఆవిడ దివ్య అంటే జ్యోతి, వెలుగు. చక్కగా తన జీవితాన్ని తను మలచుకొని చక్కగా ఆవిడ ఒక నాట్య కళాకారిణిగా, అలాగే డాన్స్ మాస్టర్గా ఆ టెక్కలి నగరంలో తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అలాగే ఆవిడ వివాహిత, చక్కగా ఒక మంచి ఫ్యామిలీలో పుట్టింది, మంచి వ్యక్తితో పెళ్ళయింది. అలాగే తల్లిదండ్రులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళే. ఆవిడేమి లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు, మంచి స్థితిలో ఉన్నాను అని చెప్తోంది. అవును కదా. అటువంటిప్పుడు ఆమెకు తన జీవితాన్ని తను జీవిస్తూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఆవిడకి రాజకీయాల పట్ల ఆసక్తి కొద్ది గొప్ప ఉండబట్టి ఎప్పుడైతే ఈ దువ్వాడ వాణి గారు ఎంకరేజ్మెంట్ చేయడంతో మహిళ కార్యకర్త ఏమంటారు, మహిళా అధ్యక్షురాలు, అలా అటువంటి పదవికి ఆవిడ రావడం జరిగింది. అంతవరకు పద్ధతిగా బాగానే ఉంది. అయితే ఆవిడ మహిళా అధ్యక్షురాలిగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఏ ఉంటాయో అవి చూసుకుంటూ ఉండాలి. మరి దాని తాలూకు అసైన్మెంట్స్ ఆవిడకి ఎన్ని ఇచ్చారో, ఏమి ఇచ్చారో, అసలు ఇవ్వలేదో అది ఆవిడకి ఆ సంబంధిత పార్టీ వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. ఏమండి, ఇంకపోతే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ 3 పిల్లల తల్లి. భర్త ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో జాబ్ చేస్తున్నారు అంది. వాళ్ళ వ్యక్తిగత జీవితము వాళ్ళది, ఎవరు అందులో ఇంటర్ఫీర్ అవ్వవలసిన పని లేదు. కాకపోతే ఆవిడ ఒంటరిగా ఉంటూ ఒక యావగేషన్గా తనకి ఇష్టమైనటువంటి నాట్య కళని ఆవిడ కొనసాగిస్తూ చక్కగా డాన్స్ కార్యక్రమాలు అవి చేస్తూ అనేక మంది పిల్లలకి నృత్యం నేర్పించి వాళ్ళ చేత తిరుమల బ్రహ్మోత్సవాలు అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు అవి ఇచ్చుకుంటూ ఒక పద్ధతిగా జీవితం కొనసాగిస్తూ ఉంది. అలాగే ఇటు రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేసిన తర్వాత రాజకీయాలకి సంబంధించి కూడా ఆవిడ తనకి ఇచ్చినంత వరకు మాట్లాడుతూ వాగ్దాటి అది బాగుంది కాబట్టి అలా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన యొక్క బాధలు, ఆయన యొక్క పరిస్థితులు చెప్పుకోవడానికి ఈ అమ్మాయిని స్నేహితురాలిగా ఆయన ఎన్నుకున్నాడు. అలాగే ఆవిడ యొక్క బాధలు లేదా ఆనందాలు పంచుకోవడానికి ఆయన ఒక స్నేహితుడిగా ఆవిడికి లభించాడు అనుకుందాం. మనము పాజిటివ్గానే మాట్లాడదాం. ఎవరి గురించి కూడా తొందరగా దురభిప్రాయం ఏర్పాటు చేసుకోకూడదండి. అటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు విడివిడిగా పెళ్ళైన వాళ్ళు, ఆవిడ భర్తతో ఈయన భార్యతో పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు, ఈయనకైతే పెళ్ళిడు పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయికి పెళ్ళి కూడా అయ్యింది అంటున్నారు. అటువంటి స్థితిలో ఉండి ఆయన తన యొక్క మనసుని గుర్తించి తన మనసుకి దగ్గరగా లేనటువంటి భార్య పిల్లలు వాళ్ళకి కావాల్సింది మెటీరియల్గా ఆస్తులు, పదవులు ఇవి మాత్రమే కావాలి. పెళ్లి పేరంటం అయినప్పుడు సంఘంలో పక్కనే ఒక భర్త స్థానంలో ఒక వ్యక్తి అంతే అనేది అతనికి బాగా బాధించిన విషయం అయ్యి ఉండొచ్చు. ఆ సందర్భంలో ఈవిడతో స్నేహం చేసి ఉండొచ్చు. స్నేహం వరకు తప్పు లేదండి, ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు. కానీ ఆ స్నేహము ఒక స్టెప్పు పెరిగి ఒక రూపు మారి లివింగ్ టుగెదర్ పరిస్థితికి చేరింది అంటే అందుకు దోహదపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరకారకులు అని మనం చెప్పుకోవాలి ఇక్కడ.
అటువంటి వాళ్ళలో ప్రప్రథమురాలు ఎవరు అంటే వాణి గారే అంటాను నేను. ఆవిడే కదా ఈవిని తీసుకొచ్చి భర్తకు పరిచయం చేసింది. ఆయన చెప్తున్నాడు, ఆవిడే చెప్తుంది. ఇక్కడ ఇందులో వాణి స్వార్థం ఏంటో తెలుసా? ఉమ్, మన నియోజకవర్గంలో నేను పిలిస్తే వీళ్ళందరూ రారు, ఉమ్, ఇది ఈమె చుట్టూ భలే తిరుగుతున్నారే, ఉమ్, ఈమెను తీసుకొచ్చి ఒక పెద్ద పదవిలో కూర్చోపెట్టి ఉమ్, కానీ ఆ పనులన్నీ ఆమెతో చేయించొద్దు. ఉమ్, ఎందుకంటే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతే ఆవిడతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఉమ్. వాళ్ళందరినీ మన వైపు పిఆర్ని వాడుకోవాలి. మనం అంతా తీసుకుంటే అప్పుడు ఆ మహిళలందరూ మన దగ్గర ఉంటారు, మనకు ఓట్లేస్తారు అనే స్వార్థంతో ఆమెను తెచ్చుకుంది. ఉమ్, అందుకే ఆవిడకి ఆ పనులు అప్పచెప్పల. పనులు అప్పచెపితే ఆవిడ వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. ఉమ్. అందుకు ఆవిడని ఖాళీకి కూర్చోబెట్టి వీళ్ళని మన వైపు తిప్పుకోవాలనే ఈమె ప్లాన్ వేసేసరికి వాళ్ళిద్దరి దగ్గర అయ్యారు. అదే ఈమె సంసారానికి ఎసరు పెట్టింది, అది జరిగింది. ఇప్పుడు సంసారానికి ఎసరు ఆవిడ పెట్టలేదండి, ఈవిడే పెట్టించుకుంది ఎసరు. అవునవునవును, ఈవిడే పెట్టుకుంది ఎసరు. ఇప్పుడు ఇంకేదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. అది తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడని ఈవిడ మనసులో వేసుకున్న ప్లాన్లు వేరు, అక్కడ ప్రాక్టికల్గా జరిగిన అంశాలు వేరు. అంటే ఒక మహిళా దినోత్సవం రోజు ఎంతమందిని పిలుస్తావో పిలువ అంటే 2000 మంది వచ్చారు ఆమె పిలిస్తే. ఉమ్. ఆ ఫోటోలు కూడా చూపించి చూడండి, నేను పిలిస్తే 2000 మంది వచ్చారు అంటే అని. ఆవిడకి పిఆర్ బాగుంది. ఈవిడ పిలిస్తే మహిళలు రావట్లే, అమ్మో ఆమెన గయ్యాలి అనే ఒక పేరు ఉండిపోయింది. ఉమ్. ఆ పేరు పోగొట్టుకోవడానికి ఇవి ట్రై చేయాలి. ఇంకా నెక్స్ట్ టైం ఎలక్షన్ లో పోటీ చేస్తే అవలీల గెలవడానికి మహిళల సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఉమ్. ఆమె దగ్గర ఉన్నారు మహిళలు, వాళ్ళందరూ నాకు కావాలి. ఆవిడకి అంత పిఆర్ ఎలా వచ్చిందండి? సమాజంలో ఆవిడ మంచి ప్రవర్తన కలిగి ఉన్నదే ఎగ్జాక్ట్లీ. అంతమంది మనుషులు ఆవిడ చుట్టూ చేరారు కదా. నెక్స్ట్ తల్లులు కూడా వాళ్ళ కూతుర్లని ఆమె నమ్మేగా పంపుతున్నారు. అంటే ఏమిటి, ఆవిడ ఒక మంచి పద్ధతి అయిన స్త్రీ కాబట్టే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పిల్లల్ని డాన్స్ నేర్చుకోవడానికో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ డాన్స్ ప్రోగ్రామ్స్కో పంపిస్తున్నారు అని అర్థం. వేరే ఊర్లను కూడా ప్రదర్శన ఇవ్వడానికి కూడా ఈమె నమ్మి పంపిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ వాణి గారు ఆవిడ్ని ఇలా వేలెత్తి చూపించి ఆవిడ్ని నిందించి నిజంగా కూడా వాళ్ళ మధ్య ఏ రకమైనటువంటి అక్రమ సంబంధాలు అప్పటి వరకు లేకపోయినా పదే పదే నువ్వు దొంగవి 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 అంటే వాడికి అవునేమో, నేను దొంగతనం చేస్తే ఎన్నిసార్లు దొంగ అన్నారు, ఒక్కసారి దొంగతనం చేసినా 100 సార్లు చేసినా పర్వాలేదు, చేద్దాం దొంగతనం అనే థాట్ వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన వాళ్ళు అసలైన దొంగలు. నువ్వు ఈ రోజు నెత్తి నోరు మొత్తుకుంటే నో యూస్. అంచేత దివ్యల మాధురి గారిని అంత త్వరగా వేలెత్తి చూపించితే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ. నిజమే, ఎందుకంటే ఈ విషయాన్ని దువ్వాడ శ్రీనివాసు కొంచెమైనా మానవత్వం ఉండబట్టి గ్రహించాడు. అవునవునవును. తన భార్య, తన కుటుంబ సభ్యులు, తన కార్యవర్గం వాళ్ళందరి వల్ల ఈ అమ్మాయి హింసకు గురవుతోంది, నిందలకు గురవుతోంది అని గ్రహించి ఈవిడికి అండగా ఉండడానికి అటు ఆవిడ తాలూకు ఇంటి వాళ్ళు కూడా ఈవిడ్ని అపార్థం చేసుకున్నారు. మరి అంతే కదా, ఒక స్త్రీ భర్త దూరంగా ఉన్నాడు, 3 చంటి పిల్లలతో ఉంది, ఒక మగవాడితో ఎక్కువ మాట్లాడుతోంది, పాలిటిక్స్లో తిరుగుతోంది, స్నేహంగా ఉంటుంది అనేసరికి వెంటనే ఇలా వేలెత్తి చూపిస్తారు. నువ్వు ఎమ్మెల్సీ అవ్వాలి కానీ క్యాడర్ మీద పెత్తనం నాది, నువ్వు మహిళా అధ్యక్షురాలు అవ్వాలి కానీ వాళ్ళ మీద పెత్తనం నాది, నువ్వు జస్ట్ అట్లా కూర్చోవాలి అంతే, ఈ పనులన్నీ నేను చెయ్యాలి. ఇక్కడ నాకు అంటే పోల్చకూడదు కానీ లావణ్య మెంటాలిటీ కొంచెం వీళ్ళు అవలేసం అంతా ఉందేమో అనిపిస్తుంది. నువ్వు బిజినెస్ లో పెట్టాలి కానీ వాటి మీద పెత్తనం నాది, అది నువ్వు జస్ట్ బిజినెస్ కి హెడ్ గా ప్రొపరేటర్ అని సంతకం పెట్టి ఇట్లా కూర్చోవాలి అంతే. చాలా తప్పండి ఇది. ఎప్పుడు కూడా ఆడదానికి ఆడదే శత్రు అంటారే, ఇదే శత్రుత్వం ఇలాగే మొదలవుతుంది. ఏమిటంటే నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నావు, ఇప్పుడు ఎవరో వచ్చి వాళ్ళు నరికేశారు ఈ కొమ్మని, నా చెట్టు కూలిపోయింది, నా సంసారం పాడైపోతుంది, నా భర్తను లాగేసుకుంది, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ అనడం కరెక్ట్ కాదు. మొత్తం చూసి అంతా ఓకే సరే ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకురాప, ఆయన చూడొద్దు ఈవిడ ఓకే అనింది కదా చాలా అంతే, ఆయన డ్యూటీ అంతే. ఇప్పుడు కూడా మీ దివ్యల మాధురి దగ్గర ఉన్న ఈ మహిళలందరూ ఈమె కావాలి, ఈమెకి హై పోస్ట్ ఇస్తే తప్ప ఈమె ఇక్కడికి రాదు.
నువ్వు మా పార్టీలో తిరిగంటే ఆమె ఎందుకు తిరుగుద్ది? నీకు పోస్ట్ ఇస్తే నువ్వు వస్తావు, మా నీకో పోస్ట్ ఇది కండువా, అమ్మయ్య నా పోస్ట్, సరే మరి నా మహిళలు నేను చూసుకుంటాలే, నీకెందుకు, నువ్వు కూర్చో. అది ఏమో ఈ రాజకీయాలు ఏమిటో కానీ ఈ కుటుంబాలని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టుకుంటున్నారండి. ఇది ఏ స్త్రీలు కూడా చేయవలసినటువంటి పని కాదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకొని వాళ్ళ జీవిత చరిత్రల్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని బజారు పాలు చేసుకుంటున్నది స్వయంగా వాళ్ళే. ఇది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఆ పర్సనల్ ప్రాబ్లంని పబ్లిక్ ప్రాబ్లం కింద క్రియేట్ చేసేసి పబ్లిక్ నోళ్ళల్లో నాని అన్ని ఛానల్స్లో వాళ్ళ టాపిక్ మాట్లాడుకునే దుస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు. మీరు మాట్లాడద్దు అనే హక్కు మీరు కోల్పోయారు, మీరే తీసుకొచ్చారు పబ్లిక్లోకి మ్యాటర్ని. అంచేత ఈ మాధురి గారిని మాత్రము, ఆవిడ అన్న చంటి పాప అండి, 3 పిల్లల తల్లి కదా, ఆ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది? ఒక తల్లిగా ఆవిడ బాధపడటంలో అర్థం ఉందండి. అక్కడ నువ్వు నీ పిల్లలకి భవిష్యత్తు గురించి వాళ్ళని తీసుకొచ్చి మరీ ధర్నాలు చేస్తున్నావు. మరి పసిబిడ్డలు ఎదగని వయసు, వాళ్ళ మైండ్ ఎంత పొల్యూట్ అవుతుంది. వాళ్ళ అమ్మని అందరూ ఎలా అంటున్నారు, అలా అంటున్నారు, DNA టెస్టులు చేయించాలంటున్నారు. ఏంటి ఇది పిల్లాటగా మారిపోయింది. ఈ టెస్టులన్నీ వీళ్ళ కోసమేనా? నాకు అర్థం కావట్లేదు. అంటే మన ఆ 3 పిల్లలకి మా ఆయనకి DNA టెస్టులు చేయించండి, నాకేదో డౌట్ కొడుతుంది. ఆ 3 పిల్లలు కన్న తర్వాతే ఆవిడ నీ దగ్గరకు వచ్చింది. అంత కామన్ సెన్స్ లేదండి ఈవిడికి. వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉందని పోర్ట్రే చేస్తుంది. అది తప్పండి. అలాంటి పిచ్చి టెస్టులకి ఎవ్వరూ ఒప్పుకోకండి, అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఎంత మాత్రమూ అవసరం లేదు తల్లి. మీరు మీ పిల్లలు మీరు పద్ధతిగానే ఉన్నారు. మీరు ఎటువంటి టెస్టులు చేయించవలసిన అవసరం లేదు. మీ భర్త మీరు సంసారం చేస్తే పుట్టిన ఆ 3 పిల్లలకి అనవసరమైన టెస్టులు చేయించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈవిడ అనుమానాలకి హద్దుపద్దు లేదు. ఈవిడ చేస్తున్నటువంటి ఫైట్, తనకి అన్యాయం జరిగితే తన భర్త మీద చేయాలి ఫైట్. అంతేకాని పరాయి స్త్రీని నీ పిల్లలకి DNA టెస్ట్ చేయించాలి, వాళ్ళు నా భర్తకు పుట్టారేమో, నా అనుమానం తీరాలి, ఇక్కడ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి ఇది ఉందో కనెక్షను, ఇలాంటి పిచ్చి మాటలు వినాల్సిన అవసరం లేదు. నేను గయ్యాలి గంపనో రాక్షసునో నీకు అనవసరం. నన్ను అయితే పెళ్లి చేసుకుని ఇన్నేళ్ళు భరించావు, ఓకే. నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చి, ఎవరినో నా ఫ్రెండో లేకపోతే నా చుట్టాలో నా చెల్లో నా తల్లి ఎవరో తెచ్చి ఇంట్లో పెడితే దాన్ని నువ్వు ఎట్లా లేపుకెళ్ళి వేరే సంసారం పెడతావురా అని నిలదీసే హక్కు నీకుంది. ఉంది, అది ఆయనతో మాట్లాడుకోవాలి. రీజన్ ఆయన చెప్పుకుంటాడు, లేదు నువ్వు నీ గయ్యాలితనం వల్ల ఆమెకు దగ్గర అయినానో వాళ్ళు చెప్పుకుంటారు. మధ్యలో ఈవిడనే హక్కు లేదు కదా. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయము. అది ఆవిడ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫైట్ చేసి తన భర్తతోటి తను తేల్చుకోవాల్సిన విషయం. అంతేగాని ఆయనతో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని, ముఖ్యంగా ఆయనతో కలిసి ఒక షెల్టర్లో ఈవిడ ఉంటుంది కాబట్టి ఈవిడ్ని నిందించవలసిన అవసరం లేదండి. ఈ స్థితికి కారణము 90% తనే అనేది తను గ్రహిస్తే తను పద్ధతిగా ఫైట్ చేస్తుంది. ఈ రకమైన ఫైట్కి వెళ్ళదు ఆవిడ. అందుకని ఈ మాధురి గారు తను స్పష్టంగా చెప్తోంది ఏమని, నేను అతను ఏ తప్పు చేయకపోయినా స్నేహితులమే అయినా మా ఇద్దరికి మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అని పదే అంటున్నారు కాబట్టి మా మనసులు స్నేహితులుగా ఒకటయ్యాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మీరు ఇంత హింసించి ఇన్ని నిందలు వేశాక నా కుటుంబ సభ్యులు నన్ను ఆదరించరు, నా భర్త నన్ను ఏలుకుంటాడనే గ్యారంటీ లేదు, మరి నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇది కాకుండా ఎదురు ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆయనకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటే 2-3 కోట్ల రూపాయలు ఆయనకి ఆర్థికంగా కూడా సహాయం చేశాను. నేనేమీ పేదదాన్ని కాదు. అంచేత నా డబ్బులు నాకు ఇచ్చేసి నా బతుకు నేను బతుకుతాను, ఇచ్చేయమనండి. నా పోయిన పరువు కూడా తిరిగి తీసుకురమండి. నన్ను నిందించింది, అవమానించింది, వాటన్నిటికీ సమాధానం చెప్పమనండి అని అడుగుతుంది. అంటే
కరెక్ట్గా మాట్లాడుతోంది ఆవిడ. మీరు మీ భర్తతోటి ఏదైనా సమస్యలు ఉంటే ఆయనతో మాట్లాడి తెలుసుకోవాలి. పరస్త్రీని నిందించడము, తొందరగా హేళన చేయడము, పప్పిషయం చేయడము రాంగ్ ఆన్ యువర్ పార్ట్ అని వాణి గారు తెలుసుకుంటే మంచిది ఇక మీదట. నేను నిన్న కూడా ఈ వీడియో చేస్తే బాగానే పోయింది వేరే ఛానల్లో. కింద కామెంట్లు, నీకు తెలుసా దాసరి అది ఎట్లాంటిదో, దానికి ఎంతమందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తెలుసా అని. ఎవరికి? ఆమెకంట, మాధురిని. వాళ్ళ కామెంట్లు పెట్టడం, దానికి ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నీకు తెలుసా, ఆమె డాన్సులు చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడు. డాన్సులు చూస్తే ఎందుకు ఆమెని నిందించాలి? నాకు ఇప్పటికీ అర్థం కాల. అసలు వీళ్ళకి ఎందుకండి? ఇన్స్టాలో డాన్స్ వ్యక్తిగత విషయము, అలా అది ఆవిడ వ్యక్తిగత విషయం. అంటే ఇన్స్టాలో డాన్స్ నాశనం చేయలా, తన జీవితం నాశనం అవుతుంది. 100 మంది 1000 మందితో కనెక్షన్లు ఉంటే ఆవిడ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును, అది కూడా ప్రశ్నించే వాళ్ళ జీవితాలని ఆవిడేమి చిందరవందరు చేయలేదు కదా. వీళ్ళకి ఏంటి బాధ? టెక్కలిలో బాగా రూమర్స్ ఉన్నాయి ఈవిడ మీద. ఆ రూమర్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారు అది తెలియదు కదా. కదా, ఒక ఆడదాన్ని సమాజంలో ఇలా వేలెత్తి చూపించడం చాలా తేలికండి. అందులో ఇంకో ఆడది తలుచుకుంటే ఎంత స్థాయికైనా స్టూప్ డౌన్ అయ్యి అవమానించగలుగుతుంది. అందులో ఒక ఆడది తన భర్త విషయంలో మరో స్త్రీని నిందించింది అంటే జనం కూడా తేలిగ్గా నమ్మేస్తారు. పైగా ఆ క్యాడర్ ని, ఇప్పుడు ఈమెని తిడితే ఈమెతో పాటు ఈ 2000 మంది మహిళలు ఎలా వెళ్ళిపోతారో అని, దానికి వాణి యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే, ఆమె ఇంతకు ముందు డాన్సులు నేర్పించి అమ్మాయిలు సప్లై చేసేది. మీ కూతుర్లను కూడా ఇలాగే చేస్తది, ఆమెను వదిలేయండి, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను మీకు సంరక్షగా ఉంటాను, మీ ఓట్లన్నీ నాకే వేయండి అనేలాగా క్యాడర్ ని కూడా లాగేసుకుంది. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా మనుషులు? రాజకీయ పదవుల కోసం ఇంత దిగజారిపోతారా? క్యారెక్టర్ బ్యాడ్ చేస్తే క్యాడర్ ఉండదు. రాజకీయ ప్రవర్తన ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ టైం మహిళా దినోత్సవం రోజు ఆమె పిలిస్తే ఎవరు రారు. అమ్మ, నీ జీవితం నువ్వు చక్కబెట్టుకో. నీ భర్తతో సమస్యలు ఉంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాడు, వద్దంటలేదు ఎవరు. న్యాయంగా నీకు రావాల్సినవి, నీకు దక్కవలసినవి సాధించుకో. సింపుల్ గా ఏంటంటే, వాణి కన్ను ఆ క్యాడర్ మీద పడింది, ఆ మహిళల మీద పడింది. వాళ్ళందరూ ఓట్లు సపోర్టివ్ కావాలా, దానికోసం ఏదో చేద్దాం అనుకుంటే ఈమె సంసారం కాస్త. మనుషులు గొర్రెలు కాదండి, వాళ్ళకి సొంతంగా ఆలోచించే ఇది ఉంటుంది, శక్తి. ఎవరు నిజాయితీ పరులు, ఎవరి పట్ల మనము జాగ్రత్తగా ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అవ్వకూడదు అనేది జనాలకు కూడా ఒక అవగాహన, ఒక ఆలోచన, ఒక పద్ధతి ఉంటాయండి. అండ్ వాణికున్న సపోర్ట్ ఎలా ఉంటదంటే ఆ ఏరియాలో, నిన్న ఈమె జీవితం మీద విరక్తి కలిగి ఏడ్చుకుంటూ డ్రైవ్ చేసి ఏదో గుద్ది కారు పడింది నిన్న ఆ అమ్మాయి. దాన్ని కూడా ఎలా క్రియేట్ చేసింది తెలుసా? తప్ప తాగి డ్రైవ్ చేస్తా ఇంకో ఇద్దరిని గుద్దింది అని చెప్పి వార్తలు రాయించేంత కెపాసిటీ ఉంది వాణికి. యాక్చువల్లీ ఈమెను బ్యాడ్ చేయగలదు. చాలా తప్పు. ఆ అమ్మాయి మానసికంగా చాలా డిప్రెషన్లో ఉందండి ఇప్పుడు. ఎందువల్ల అంటే తనని అకారణంగా నిందిస్తుంది. ఎటు వెళ్తే ఇది తిరిగిపోతంట, వాడితో తిరిగిందంట, ఈమె తిరిగిపోతూ అని అన్ని విని 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 తనకి. మీరు నిందలు ఎంత ఎక్కువ వేస్తారో అవి నిజాలుగా మార్చారనుకోండి, ఆ శ్రీనివాస్ గారిని కానీ ఆ మాధురి గారిని కానీ ఎవరు ఆపలేరు. అవును, వాళ్ళిద్దరూ మేజర్లు, వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకుంటారు. ఈవిడ భార్య దగ్గర, ఆవిడ భర్త దగ్గర విడాకులు తీసుకొని వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అప్పుడు ఏం పేగలరు, ఏం చేయగలరు? ఈ పరిస్థితికి కారణము ఎవరు అని ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అకారణంగా ఏ స్త్రీ ఎవడు పడితే వాడితో జీవనం గడపాలని కోరుకోదు. అది కొంచెం గ్రహిస్తే వాణమ్మ మంచిది. అలాగే మాధురి గారు కూడా డిప్రెషన్కి లోనయ్యి ఈ నిందలు, ఈ నిందాస్తుతి, ఈ లేనిపోని ఇవన్నీ భరించలేక ఈ రోజున ఆవిడ కూడా ఓపెన్గా చెప్తోంది, ఎస్ నేను ఆయన పెళ్ళి కూడా చేసుకుంటాం, మేము లీగల్గా డైవర్సు, నా భర్తకి నేను, ఆయన భార్యకి ఆయన ఇచ్చి పెళ్ళి కూడా చేసుకుంటాం, ఏం చేయగలరో చేసుకోండి
నా బిడ్డల జోలికి వస్తే ఊరుకోను అని స్పష్టంగా చెప్తోంది. తప్పు కాదు. నువ్వు తల్లిగా ఎంత ఆరాటపడుతున్నావు, నీ పిల్లకి ఇంకో పిల్లకి పెళ్ళవ్వాలి, నీ ఆస్తులన్నీ తీసుకెళ్ళి నీ భర్త ఎక్కడో ఇచ్చేస్తున్నాడు అని అనుమానం నీకు. ఆ పరిస్థితికి నువ్వే కారణం. అది నువ్వు తెలుసుకోవట్లా. అది తెలుసుకుని చక్కగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడు. నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో. ఇలాగ ప్రతి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని రోడ్ల మీదకి తెస్తే సమాజం ఏమనుకుంటుంది? సిగ్గు లజ్జ లేదా అండి? సమాజం అందరి బతుకులు ఇలాగే ఉంటాయా అనే ఆలోచన వచ్చేస్తుంది సమాజంలో వాళ్ళకి. పైగా బాగా డబ్బున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు. చూడండి, వాళ్ళకి సంస్కారం ఏమైపోయింది? ఇసుమంతైనా సంస్కారం లేదా? సంస్కారం ఉంటే ఏం చెయ్యాలి? ఎందుకున్నాయి చట్టాలు? మన కోసమే కదా. వాటిని వినియోగించుకోండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీకు కావాల్సిన పోరాటం మీరు చెయ్యండి. ఇలాగా లేబర్ వాళ్ళల్లో ఇళ్ల ముందుకెళ్ళి గొడవలు చేసుకొని ఒకళ్ళొకళ్ళు దూషించుకొని కొట్టుకొని హింసించుకొని ఒకళ్ళ చావుకి ఒకళ్ళు కారణమయ్యి ఇదే కావాల్సింది. ఇదే మన దేశానికి అవసరము. ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో. వాటన్నిటిని విడిచిపెట్టి మీ కుటుంబ కలహాల్ని తీసుకొచ్చి బజార్కి ఎక్కితే ఎవ్వరూ కూడా ఆమోదించరు. అందరికీ కూడా ఇది ఒక కాలక్షేపంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ సమస్య పరిష్కారం అవ్వదు. మీ సమస్య పరిష్కారం కావాలి అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీ పోరాటం సాగించండి. అదే సరైన పద్ధతి కూడా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.